హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యోబు గ్రంథంలో 38 మరియు 39 అధ్యాయాల్లో యోబుకి దేవుడు ప్రత్యక్షమై ఏం మాట్లాడాడో విన్నాము. 40వ అధ్యాయంలో దేవుడు నీటి గుర్రం యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క శక్తి సామర్థ్యాల్ని దేవుని యొక్క సృష్టితో పోల్చాడు. అయితే ఈ 41 అధ్యాయంలో కూడా ఒక వింత జంతువుని ప్రస్తావిస్తూ అధ్యాయమంతా కూడా దాని యొక్క గొప్పతనాన్ని, దాన్ని మానవుడు ఎవ్వడు ఏమి చేయలేడు అని చెప్తూ వచ్చాడు. ఇక్కడ కూడా ఆ జంతువు దేవుని యొక్క సృష్టి. దానికి దేవుడిచ్చిన బలం అనేది ఎవరికి ఇవ్వలేదు. అంటే దేవుడి సృష్టి యొక్క గొప్పతనాన్ని, మానవుని యొక్క లిమిటేషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది చాప్టర్. ఆ జంతువు ఏంటంటే మకరము అని ఉంది. ఇంగ్లీష్ వెర్షన్‌లో లెవియాథన్ అని ఉంది. మకరము అనే పదానికి ఇంగ్లీష్ మీనింగ్ చూస్తే క్యాప్రికార్న్. మనం మకర రాశి, కన్య రాశి, తులారాశి అంటాం కదా! అది ఒక క్యాప్రికార్న్. ఈ లెవియాథన్ అంటే ఒక సముద్రపు జంతువు. ఏదైనా సరే అది ఒక జంతువు. దాని యొక్క గుణ లక్షణాలని దేవుడు ఎంతలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనేది ఈ చాప్టర్‌లో మనం చూద్దాం. నీవు మకరమును గాలంతో లాగగలవా? దీని ద్వారా తెలుస్తుంది అది ఒక నీటి జంతువు అని. అది నీటిలో ఉండేది. మనం ఎరవేసి చేపల్ని పడతాం. చిన్న చిన్న చేపల్ని ఎరవేసి పెద్ద చేపల్ని పడతాం కదా! అలాగా నువ్వు ఎంత ఎరవేసినా సరే నీ గాలానికి మకరం రాదు. అది అంత పెద్దదని అర్థం. దాని ముక్కుకి నువ్వు సూత్రం వేయలేవు. నువ్వు దాన్ని వేటాడుతుండగా అదేమి నీకు రిక్వెస్ట్ చేయదు. మృదువైన మాటలు నీతో పలుకదు. ఒక పిట్టతో ఆడుకున్నట్టు నీవు దానితో ఆడుకోలేవు. నీ గర్ల్ ఫ్రెండ్‌కి, నీ వైఫ్‌కి దాన్ని నువ్వు గిఫ్ట్‌గా ఆడుకునే వస్తువులా గిఫ్ట్‌గా ఇవ్వలేవు. నీవు కనుక దానితో ఫైట్ చేయడం స్టార్ట్ చేశావంటే, మళ్ళీ ఇంకోసారి దీని జోలికెళ్ళకూడదురా అని రియలైజ్ అవుతావు. దాని యొక్క పొడ అంటే దాని యొక్క పడగ చూసినంత మాత్రాన్నే ప్రతి ఒక్కడికి గుండె అదిరిపోతుందంట. దాన్ని రెచ్చగొట్టే తెగింపు గల శూరుడు, వీరుడు ఎవడు లేడంట. ఇలా దేవుడు ఆ వింత జంతువు యొక్క బలాల్ని వివరిస్తూ దాని నోటి నుంచి అగ్ని జ్వాలలు బయలుదేరతాయంట. అంటే ఒక డ్రాగన్ ఎలాగైతే నోట్లోంచి నిప్పులు కక్కుతుందో అటువంటి జంతువు అది. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అధిక బలము చేత వారు మైమరుతురు. అంటే వాళ్ళని వాళ్ళే మైమరిచిపోయే విధంగా మూర్ఛనొళ్తారనమాట. ఏంటి ఈ మకరం జోలికెళ్ళి దాని బలం చూస్తే గనక. కాగు కలుగునట్లు అంటే పొయ్యి మీద ఏవైనా ఒక డిష్ పెట్టి కింద ఎక్కువ మంట పెడితే, సెగ ఎక్కువ పెడితే ఆ డిష్ అనేది పొంగిపోద్ది చూసారా? అలాగ మహాసముద్రములు పొంగిపోతాయంట అది బుసకొడితే. అది భయము లేనిదిగా సృజింపబడినది. అంటే దానికి ఎటువంటి భయం ఉండదు.